రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లకి వెళ్లిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.30 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 2.78 లక్షల క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతుంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరద ప్రవాహంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. దీంతో మొత్తం 18 గేట్లు ఎత్తి జలాలను కిందికి వదులుతున్నారు. ఇన్ఫ్లో 2.30 లక్షల క్యూసెక్లు, అవుట్ఫ్లో 2.78 లక్షల క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగుల వద్ద కొనసాగుతుంది. దీంతో అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతూ ఉంది, ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులని నిండు కూడా మారాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 695.225 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.396 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోగా 2,10,710 క్యూసెక్లు నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 2,65,218 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతిని ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పశువుల కాపర్లు, అదేవిధంగా చేపల వేటకు వెళ్లేవారు ఎవరు కూడా ప్రవాహ ప్రాంతాలకి వెళ్లకూడదని అధికారులు సూచిస్తారు. బ్రాహ్మణి, అలాగే శ్యామ్, చెప్పండి, లోతట్టు పరిహారక ప్రాంతాల ప్రజలకి అధికారులు ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు? అలాగే టోల్ ఫ్రీ నెంబర్స్, హెల్ప్ లైన్ నెంబర్స్ పంపించారంటారా? ఎస్ బ్రాహ్మణి, అధికారులు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేయడంతో ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేస్తారు. దిగువ ప్రాంత ప్రజలు, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఇమీడియట్ గా ఫోన్ చేయమని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. అధికారులు ఒకటే చెప్తున్నారు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఆ నదీ ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళకూడదు, చేపల వేటకు అసలు వెళ్ళకూడదు. అదేవిధంగా పశువుల కాపర్లు కూడా నదీ ప్రవాహ ప్రాంతాలకు వెళ్ళకూడదు అని చెప్పేసి తగు సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. బ్రాహ్మణి. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.